వెల్కమ్ టు సూర్యాస్ టీవీ. గుడ్ ఈవినింగ్ న్యూస్. చీకట్లో మొత్తం అయిపోవాలి, పేరుని నాని హాట్ కామెంట్స్. ఎన్నిసార్లు అంటారు? సిగ్గు శరం ఉండాలి మనకి. ఎన్నిసార్లు అంటారు? అది ఇక అదే పని. చీకట్లో చేయాల్సిన పనులు కూడా పట్టపగలు అసహ్యంగా. ఏంటిది? రప్ప రప్పని చీకట్లో జరిగిపోవాలి. చెప్పేవాడు ఎవడో చేయడు. కరిసే కుక్క మొరగదు, మురిగే కుక్క కరవదు. అది తెలుసుకోండి. కొంచెం కలిసే కుక్క సైలెంట్కి వచ్చి లటక్కని కలుస్తుంది. నీకు చేతనైతే రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎవడెవడు తప్పుడు వేషాలు వేసాడో ఆయన కరిసేయి. దానికి చెప్పాలి, ఎవడికన్నా చెప్పాలంట. రెండో గండి చెప్పాల్సిన పని లేదు. జరిగిపోవాలి. తర్వాత మీరందరూ కలిసి పలకరించాలి. ఎట్లా జరిగింది, ఏం జరిగింది, ఎవరు చేశాడని వెళ్ళండి. గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం ఏసీపీ రత్నరాజు. నుంచి డీజీపీ గారు మనకి ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఆపరేషన్ ఫ్లష్ అవుట్. ఆపరేషన్ ఫ్లష్ అవుట్ అంటే ఈ మన రాష్ట్రం నుంచి గంజాయిని, మత్తు పదార్థాలని, హెరాయిన్, కొకైన్ ఇటువంటి అన్నిటిని మన రాష్ట్రం నుంచి తరిమి కొట్టడం ఆపరేషన్ ఫ్లష్ అవుట్ అంటే. ఈ ప్రోగ్రామ్ మన ప్లాన్ చేశారు గౌరవ డీజీపీ గారు. ఆ డీజీపీ గారి ఉత్తర్వుల మేరకు మనం 1 వీక్ బ్యాక్ ఒక ఆపరేషన్ ఫ్లష్ అవుట్ అనేది మనం ప్రోగ్రామ్ టేకప్ చేయడం స్టార్ట్ చేసాం. ఇది మనకి ట్రైన్స్ లో ఎక్కువగా ఈ గంజాయి, మత్తు పదార్థాలు ఇవన్నీ కూడా ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయని చెప్పి ఎక్కువగా మనకి సమాచారం ఉంది. దాని మేరకు ట్రైన్స్ లో ప్రయాణం చేసే వాళ్ళందరినీ చెక్ చేయడం, ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి ఎక్కువగా ఈ గంజాయి ట్రాన్స్పోర్ట్ అవుతాం, ఇవన్నీ మనం చూస్తున్నాం. ఆ నేపథ్యంలో మనం లాస్ట్ వీక్ ఇదే కోరమండల్ ఎక్స్ప్రెస్ లో మనం గంజాయి ట్రాన్స్పోర్ట్ జరగడం మనం గమనించాం. ఒక టీము ఏలూరు నుంచి మన ఐజీ మన హకీర్ రవికృష్ణ గారి ద్వారా ఆధ్వర్యంలో ఒక టీము ఏలూరు నుంచి ఇక్కడ వరకు ట్రావెల్ చేసి అన్ని కంపార్ట్మెంట్లు చెక్ చేసి ఆ గంజాయిని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నటువంటి ముద్దాయిని పట్టుకోవడం జరిగింది. ఈ గంజాయిని కూడా గంజాయిని ట్రాన్స్పోర్ట్ చేస్తుంటే అక్కడ దొరికిపోవడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు టెక్నికల్ గా ఏం చేశారంటే ఈ గంజాయిని మెల్ట్ చేసి ఒక చాక్లెట్ రూపంలో తయారు చేసి ఆపరేషన్ ఒకటి స్టార్ట్ చేసాం. ఆపరేషన్ ఫ్లష్ అవుట్ లో దానిలో లా అండ్ ఆర్డర్ పోలీస్ వారు, జిఆర్పి, ఆర్పిఎఫ్ ప్లస్ ఏగల్ టీం వారి ఆధ్వర్యంలో మనందరం కూడా ఇవన్నీ ఆపరేషన్ టేకప్ చేస్తున్నాం. అదే మాదిరి ఇవాళ కూడా మనకి కోరమండల్ ఎక్స్ప్రెస్ లో ఈ 4 ఆర్గనైజేషన్లు ఉన్నటువంటి టీము ఏలూరులో బయలుదేరి ఈ కోరమండల్లో చెక్ చేయడం జరిగింది. ఆ చెకింగ్స్ లో మనం ఒక ముద్దాయిని పట్టుకోవడం. విజయవాడలో నగల షాపుల నిర్వాహకులకు దొంగ బంగారం కొన్నారంటూ బెదిరించి డబ్బు దండుకొని కేటగాళ్లు అదుపులోకి తీసుకున్నారు. లేకపోతే నేను ఆదిలాబాద్ 1 టౌన్ ఇన్స్పెక్టర్ నేను మాట్లాడుతున్నాను. ఒక ఇద్దరికి పట్టుకోవడం జరిగింది. ఇర్ఫాన్ ఇక 4 చింతల చెరుకు ప్రశాంత్ ఇక కూడా 4. ఇలా ఇద్దరు ఏంటి అంటే కాన్స్పిరసీగా తయారై నేను ఎస్ఐ ఇచ్చోడ ఆదిలాబాద్ 1 టౌన్ ఇన్స్పెక్టర్ ఇట్లా మాట్లాడి మీరు నా నుండి జ్యువెలర్స్ ఫస్ట్ ఇతను పేరు సెలెక్ట్ చేశారు, ఆ గూగుల్లో సెర్చ్ చేశారు, వాళ్ళ నంబర్ డౌన్లోడ్ చేసి వాళ్ళకి ఫోన్ చేసి మీరు ఇంతకు ముందు ఈ గోల్డ్ ఈ ఫలానా వ్యక్తికి అమ్ముకున్నారు, ఈ గోల్డ్ డూప్లికేట్ ఉంది, లేకపోతే మీరు 22 క్యారెట్స్ చెప్పి 18 క్యారెట్స్ ఇచ్చారు, మనకి దృష్టిలో వచ్చింది, మీరు డబ్బులు పంపకపోతే మీ పైన కేసు నమోదు అయిపోయింది. సో ఒక ఫేక్ పోలీస్ లాగా క్రియేట్ చేసి వీళ్ళకి డబ్బులు వసూలు చేస్తారు. ఇప్పుడు వీళ్ళ కన్ఫెషన్ మనం చూస్తే దాదాపు 18 lakh రూపీస్ వీళ్ళు కలెక్ట్ చేశారు. దీనిలో మేజర్లీ జ్యువెలర్స్ హైదరాబాద్ ఏరియాలో ఉన్నారు, లేకపోతే గుంటూరు, విజయవాడ అట్లయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ నుండి కూడా డిసిషన్ తీసుకొని కన్సర్న్ ఒక లిస్ట్ మనం ప్రిపేర్ చేస్తాము. ఇప్పుడు మనం సిఐడికి పంపిస్తున్నాము. అక్కడ నుండి కన్సర్న్ డిస్ట్రిక్ట్స్ కి పోతుంది. అక్కడ కూడా అన్ని పోలీస్ స్టేషన్ ఎఫ్ఐఆర్ చేయడం ఇన్స్ట్రక్షన్స్ పోతుంది. సో దట్ ప్రతి ట్రాన్సాక్షన్ వీళ్ళు ఏమైనా ఫేక్ పోలీస్ పేరుతో చెప్పి చేశారో అది లీగలైజ్ అవుతుంది. ఈ డబ్బులతో వీళ్ళు ఏం చేశారు అంటే అక్కడ 4 మేకల బిజినెస్ అక్కడ స్టార్ట్ చేశారు. దానిలో దాదాపు వీళ్ళకి లాసెస్ వచ్చినాయి. ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళ ఒక బ్రదర్ నల్గొండ పోలీస్ అక్కడ కూడా వాళ్ళు కూడా ఒక సిమిలర్ ఎఫ్ఐఆర్ చేశారు ఆ మేకల బిజినెస్ చీటింగ్ కేసులో. ఆ బ్రదర్ ఎక్కడ ఉన్నారు. ఇది కాకుండా వీళ్ళ నుండి ఒక బెలెనో కార్ సీజ్ అయినాయి, ఒక ఆటో కొత్తగా కొనుక్కున్న వీళ్ళు ఇదే డబ్బులతో కొనుక్కున్న ఆటో ఒక సీజ్ అయినాయి.
ఒక రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ సీజ్ అయింది, సమ్ 1.3 గ్రామ్స్ గోల్డ్ సీజ్ అయింది అండ్ సిల్వర్ పట్టలు సీజ్ అయింది. విజయవాడ రైల్వే స్టేషన్లో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో రైళ్లలో తరలిస్తున్న గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. కాల్ది ठहरो आगो लाइट बंद చేయనా लाइट दिया बंदिया ओए ओ अन्ना ఎనబాకండి ఇందాక తీమండి తీలా ఇందాక తీమండి తీలా లైట్ ఆపు చాక్లెట్ లైట్ బంద్ చేయ బాబు ఓయ్ బంగ్ है బంగ్ नहीं है सर బంగ్ है क्या ये चॉकलेट है బంగ్ नहीं चॉकलेट है सर ऊपर भैया भैया मुन्ना उंडोलू हां अवनला अवनला नहीं है सर लाइट बंद చేయొచ్చు కదా अच्छा తీశారు కన్నా వైసీపీ కుట్రలు దుర్మార్గాలకు ప్రజలు బుద్ధి చెప్పారు. గొల్లపూడిలోని టీడీపీ కార్యాలయంలో దేవినేని ఉమా సంచలన వ్యాఖ్యలు చేశారు. పిచ్చి కోతలో కారు కోతలో పిచ్చి ప్రలాపంలో మానేయండి. అట్లాగే యంత్రాంగం ఇమ్మీడియట్గా సుమోటో కేసు బుక్ చేసి ఏదైతే ఇవాళ పేరు నాని వాగిన భాష అభ్యంతకరం అందరూ తీవ్రంగా ఖండించాలి. పోలీస్ యంత్రాంగం పై స్థాయి నుంచి కింద స్థాయి వరకు గట్టిగా సెక్షన్లన్నీ కూడా పెట్టి ఇంకొకడు బుద్ధి లేకుండా జ్ఞానం లేకుండా ఎవడు కూడా ఈ భాష ఇట్లా మాట్లాడకూడదు, ఇట్లా ప్రోత్సహించకూడదు. ఇటువంటి అభ్యంతకరం సభ్య సమాజం బుద్ధి చెప్పారు మీకు 11 సీట్లతో, అయినా మీకు జ్ఞానం లేకుండా ఈ కారు కోతలకు వస్తున్నారు. కాబట్టి పేరు నాని చేసిన అరాచకాల అక్రమాలు చాలా ఉన్నాయి. ఇమ్మీడియట్గా ఆ కేసులు, ఈ తప్పుడు కోతలు, ఈ సమాజంలో అశాంతి ప్లస్ తగాదాలు, గొడవలు, రచ్చగొట్టే కార్యక్రమాలు చేసిన ఇవన్నీ కూడా సుమోటోగా కేసు బుక్ చేసి ఇమ్మీడియట్గా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సంబంధ అధికారులకి తెలియజేస్తా ఉన్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.